హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో అందరికీ బిలేటెడ్గా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ పాయసం. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, ఎమ్మీగా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ పాయసం చేసుకోవడానికి నేను 1.5 కప్ రైస్ తీసి కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకున్నాను. అవి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. మిరియాలు యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే పాయసం చప్పదనం లేకుండా ఉంటుంది. అలాగే దీంట్లోకి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా కొలుచుకున్నాను. ఫస్ట్ 1 గ్లాస్ అయితే వేసాను. అది కలుపుకున్నాక ఇంకొక 1/2 గ్లాస్ అయితే వేసి బెల్లం కలుపుకున్నాను. బెల్లము మన ఇష్టము, మనం తినే తీపిని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ తీపిగా చేయకుండా మీడియంగా ఉంటుంది, అందుకని నేను అంత వేసాను, సరిపోతుంది. దీన్ని మంచిగా కరగనివ్వాలి. చూసారు కదా, బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది పాయసం. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఇలాచీలు పొడి చేసేసి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి పాలు, కాచి చల్లార్చిన పాలు లేదంటే వేడి పాలు అయినా సరే యాడ్ చేసుకోవాలి. అయితే మంట హైలో పెట్టుకుని పాలు వేడి చేస్తే పాలు విరిగిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి మంట సిమ్లో పెట్టేసుకొని పాలు పోసుకొని వెంటనే కలపకుండా ఒక 2 సెకండ్లు ఆగి కలుపుకుంటే పాలు అనేవి విరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎంత అవసరమో అన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ అవనిచ్చి దించేసుకుంటే మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త నెయ్యి వేడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు వేసుకుని చక్కగా వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకొని పాయసంలో కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, స్టవ్ అయితే ఆపేసుకొని పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, రైస్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి చూసారు కదండి, పాలు విరిగిపోకుండా చక్కగా రైస్ పాయసం అయితే ఈ విధంగా మంచిగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.